నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటు రుచుల్లో ఇవాళ ఉల్లికాడలతోటి కూర చాలా చాలా టేస్టీగా ఉండును. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ లెస్, టేస్ట్ ఈజ్ వెరీ హై. ఒక్కసారి ఎలా ఉండాలో చూద్దాం రండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లి పొరక, శనగపిండి, ఆయిల్. చాలా సింపుల్ 10 minutes సింగిల్ పాట్ డిష్ అండి. ఇది సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇట్లాగా ఉల్లికాడలో పక్కకి. ఈ ఉల్లికాడల్లో మొదట వస్తుంది కదండి కొంచెం ఉల్లిగడ్డలాగా, అవి కూడా కొంచెం చిన్నగా తరిగి వేరేగా పెట్టుకున్నాను. ఒక పాన్ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు ఒక 1/2 టీ స్పూను, ఎండుమిరపకాయలు ఒక 2-3, కరివేపాకు కొంచెం, ఇంగువ ఒక 1/4 టీ స్పూన్ వేసి మంచిగా ప్రాపర్ పోపు వేసిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, జింజర్ ఒక చిన్న చిన్న ముక్కలు 2, వెల్లుల్లి బాగానే జోరుగా దట్టించాను, పచ్చిమిరపకాయలు ఒక 5-6, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసి పల్స్లో గ్రైండ్ చేసుకొచ్చాను. వచ్చి ఈ తాలింపులో వేసేసాను అనమాట. దాన్ని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 1 టీ స్పూన్ ఉప్పు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మనకి ఉల్లి పొరకతో పాటు ఉల్లిగడ్డ వస్తుంది కదా, ఆ ఉల్లిగడ్డని ఇక్కడ వేసేస్తున్నా. మంచిగా ఫ్రై చేసుకుంటా దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై కానిచ్చిన. ఇప్పుడు మన ఉల్లి పొరక ఉంది కదా, దాన్ని ఒక 150 grams అండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా తరిగిన దాన్ని వేసేసాను. ఇట్లా ఫ్రై చేసుకుంటా మూత పెట్టేస్తే మనకి మగ్గిపోతుంది. జస్ట్ ఒక 3-4 minutesలో ఉల్లి పొరక మగ్గిపోతుంది. మీరు కావాలంటే ఈ టైంలో నీళ్లు కూడా పోసుకోవచ్చు, కొంచెం లూజ్ కర్రీ అవుతుంది. ఇప్పుడు నేను శనగపిండి ఒక 4 టేబుల్ స్పూన్స్ చక్కగా ఇట్లా చల్లుకుంటా కలిపేశాను. అంతే. దీన్ని కూడా ఫ్రై చేసుకుంటా ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసేసాను. దీనికి టేస్టీ బడ్ అనమాట ఇది. ఉప్పు, కొత్తిమీర ఇవి కూడా వేసి అన్నీ బాగా కలిపి దించేస్తే మన ఉల్లికాడల కూర రెడీ. దట్స్ ఆల్ అండి. కర్రీ అయిపోయింది, తినేసాం, తేంచేసాం. మీరు చేయటమే ఆలస్యం. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? ఇంతకుముందు ఎవరైనా మీ ఇంట్లో చేశారా అలాంటివి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.